ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహు ద్వితీయంలో ఉన్నాడు, కేతువు అష్టమంలో ఉన్నాడు. ఈ గ్రహ విధానాన్ని పరిశీలించి చూస్తే కుటుంబంలో చిన్న పొరపచ్చం వచ్చి కుటుంబ విచ్ఛిత్తి కలిగే అవకాశం ఉంది. అలాగే వివాహాదులకి ఆటంకం కలిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న ఇబ్బంది తలెత్తేటటువంటి సూచన కూడా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులకి గృహ సంబంధమైనటువంటి సమస్య ఏర్పడుతుంది కాబట్టి గ్రహ యజమాని చాలా జాగ్రత్తగా ఆ కుటుంబపు విచ్ఛిత్తి కలగకుండా చూసుకోవాలి. స్వాతి నక్షత్రం వారు వివాహాదులకి సంబంధించిన ఆటంకాలు వస్తాయి అనే ఉద్దేశంతో సిద్ధపడి రాకుండా ఉండేందుకు ప్రయత్నించుకోవాలి. విశాఖ నక్షత్రం వాడు తమ కుటుంబంతో దగ్గరగా ఉండడాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కుటుంబానికి చేరువవడం కోసం ప్రయత్నాన్ని చేయాలి. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారు జాగ్రత్తగా ఉండదగినటువంటి వారం. దైవపరంగా లింగాష్టకాన్ని చదవాలి. సేవాపరంగా అయినట్లయితే దేవాలయానికి వచ్చేటటువంటి నిజమైన భక్తులు ఎవరో గమనించి వారికి అక్షమాలని బహూకరించడం మంచిది. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు మానసికమైనటువంటి ధైర్యం కోసం బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేయడం చాలా ఉత్తమం.